నెలకి 60,000 రెంట్కి వచ్చే మంచి G+2 పెంట్ హౌస్తో ఉన్న బిల్డింగ్ తీసుకొచ్చిన నెలకి 60,000 రెంట్ వస్తుంది. ఇది ఎక్కడనో లేదు, దిల్సుఖ్ నగర్ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మరియు కొత్తపేట్ మెట్రో స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చాలా దగ్గర, మెట్రో స్టేషన్కి దగ్గర, అటు దిల్సుఖ్ నగర్కి కూడా దగ్గర. సో ఇంకో మెయిన్ లొకేషన్ వచ్చేసి ఇది దిల్సుఖ్ నగర్ కొత్తపేట్ న్యూ మారుతి నగర్లో మనకి ఈ హౌస్ అనేది ఉంది. నేను కాంటాక్ట్ నంబరు కాస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అల్లకేం చూసి మీరు కాల్ చేయొచ్చు. దయచేసి పూర్తి వీడియో చూడండి, ఇల్లు కూడా ఎట్లుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తాను. అదంతా చూసినాకనే మీరు కాల్ చేయండి, మీరు చూడకుండా మాత్రం అస్సలు కాల్ చేయకండి. ఓకే, ఇది వచ్చేసి G+2 పెంట్ హౌస్తో ఉంటుంది. లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. కార్ పార్కింగ్లో వచ్చేసి 2 పెట్టుకోవచ్చు. బోరు, సంపు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఇలా 2 ఫ్లోర్లు మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది, మీద పెంట్ హౌస్ ఉంటాను కదా. ఒక ఫ్లోర్ మాత్రమే నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నా. ఓకే, మిగతా ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు నేను చూపించేది సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఓకే, రెంటర్స్ కొద్దిగా లేరు కాబట్టి సెకండ్ ఫ్లోర్ మాత్రం మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నా. సో ఇది 150 గజాలు G+2 పెంట్ హౌస్తో వస్తుంది. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. మనకి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట. దీనికి లిఫ్ట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ వరకు కూడా లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. 2 కార్ పార్కింగ్లు వస్తున్నాయి. పెంట్ హౌస్ కూడా మంచిగా నీట్గా కన్స్ట్రక్షన్ చేసిరండి, చాలా బాగుంటుంది. పెంట్ హౌస్ కూడా మీరు చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకి 1 BHKతో వస్తుంది మంచిగా. ఇప్పుడు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. ఇలా సెకండ్ ఫ్లోర్లో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుంది. ఇక్కడ మీకు టీవీ యూనిట్ అన్నీ కూడా చూసుకోవచ్చు. మంచిగా ఫుల్లీ ఫర్నిష్డ్తోని టోటల్ బిల్డింగ్ అనేది ఉంది. మిస్ చేసుకోకండి, మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ వచ్చినప్పుడే తీసుకోవాలి. మళ్ళీ తర్వాత మాకు కావాలనుకుంటే మాత్రం దొరికేవి. సో మంచిగా సిటీకి దగ్గర, ఇంకోటి దిల్సుఖ్ నగర్కి దగ్గర, అటు కొత్తపేట మెట్రో స్టేషన్కి కూడా దగ్గర అవుతుంది కాబట్టి మిస్ చేసుకోకండి. దీనికి మనకు 60,000 రెంట్ వస్తుంది కాబట్టి కూడా మీకు ఈఎంఐల పరంగా కూడా మీకు సెట్ అయిపోతుంది మంచిగా మీరు పర్చేజ్ చేసుకుంటే. ఇంకోటి దీంట్లో ఏంటంటే మనకి సౌత్ ఈస్ట్కి లైట్గా వీధి పోటు అనేది దాకుతుందండి, ఎక్కువ దాకుతలేదు. సౌత్ ఈస్ట్కి వీధి పోటు అయితే దాకుతుంది. ఓకే, సో ఈ బెడ్రూమ్ చూసుకున్నారు కదా, ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది. సో ఇక్కడికి నేను మీకు పెంట్ హౌస్ మీదకి తీసుకెళ్తాను. సో ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా ఇప్పుడు చూసినట్టు ఉంటుంది. ఇప్పుడు పెంట్ హౌస్ చూసుకోండి, నీట్గా కన్స్ట్రక్షన్ చేసి ఉంది. మంచిగా బందోబస్తు ఉంటుంది. పెంట్ హౌస్ కూడా వర్షం పడ్డా కూడా ఏం తడవకుంటూ ఉంటుంది. మెయిన్ డోర్ ముంగట అంతా కూడా చుట్టుపక్కల అన్ని మంచి ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మంచి అవకాశం అండి, మిస్ చేసుకోకండి.